ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన తర్వాత తాను 7 కిలోల బరువు తగ్గినట్లు సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. కీటోన్ స్థాయి పెరిగిందని, అందుకే తాను పీఈటీ, సిటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా తన మధ్యంతర బెయిల్ గడువును మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీం ధర్మాసనాన్ని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్నారు. దాదాపు 50 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయనకు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10న సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఓటింగ్ ముగిసిన మరుసటి రోజు జూన్ 2న అరవింద్ కేజ్రీవాల్ అధికారుల ముందు లొంగిపోవాల్సి ఉంటుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. లోక్సభ ఎన్నికల్లో ఆప్తో పాటు ఇండియా కూటమి తరపున కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారు. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంటుంది.